ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు వుమెన్‌కి మీరిచ్చే సజెషన్ ఇలా స్టార్ట్ చేయాలి. లేదంటే ఒక మంచిగా ఇండిపెండెంట్ వుమెన్‌గా ఉండాలంటే ఏం చెప్తారు? ఒక వుమెన్‌కి, యంగ్ గర్ల్‌కి కూడా? నాకు తెలిసి ఇప్పుడు 2025లో ఒక అమ్మాయి ఏదైనా చేయాలి అంటే చాలా తక్కువ కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎంతైతే ఆపేవాళ్ళో అంత ఆపట్లేరు ఇప్పుడు సెల్ఫ్ ఆపేసుకుంటున్నారు. అదెందుకో మరి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఒకటి అయితే ఫర్ ఎ యంగ్ గర్ల్ ఆర్ యంగ్ ఉమెన్ ఐ థింక్ నేను ఫేస్ చేసేది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు, నువ్వు అక్కడ చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికే ట్రై చేస్తారు ప్రతి వాళ్ళు. సో అంటిల్ అండ్ అన్లెస్ మనం స్ట్రాంగ్గా ఉండి లేదు నాకు ఇది నా గోల్, ఇది నేను చేయాలనుకున్నా, ఇది నా విజన్, ఇక్కడ ఇది చేస్తే ఇది అవుతుంది అని ఎంత క్లియర్గా ఉంటే అంత బెటర్. ఓకే. అండ్ అది కాకుండా దే హ్యావ్ టు బీ ఫిజికలీ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఎందుకనంటే ఫర్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ దట్ మ్యాటర్ ఎప్పుడు ఏ టైంలో ఏది వస్తుందో చెప్పలేము. ఒకటే టైంలో మీకు అన్ని డీల్స్ వచ్చేయచ్చు, ఒక టైంలో మొత్తం డ్రై ఉండొచ్చు. అండ్ ఫౌండర్ ఆర్ సిఇఓ అని ఒకవేళ ఉంటే మీ ప్రాబ్లమే కాకుండా మీతో పాటు ఉన్న ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్, అందరి ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్సే. వాళ్ళు ఏదైనా చేయలేకపోతే మీ దగ్గరకు వస్తారు కదా. సో యూ షుడ్ బీ కేపబుల్ ఇనఫ్ టు హ్యాండిల్ దోస్. సో ఆ మెంటల్ మెచ్యూరిటీ అండ్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను.